ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. జనవరి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ దర్శనాలు అయితే జరుగుతుంటాయి. కానీ ఏ సంవత్సరం కూడా ఇలాంటి తొక్కిసలాట వల్ల చనిపోయిన వాళ్ళైతే లేరు. కానీ ఈ సంవత్సరం తొక్కిసలాటలో 6 చనిపోయారు. అసలు ఏం జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు తొక్కిసలాట జరిగింది? మామూలుగా 300 రూపాయల దర్శనం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి దర్శనానికి. కానీ SSD టోకెన్స్ ఫ్రీగా ఇస్తారు పబ్లిక్కి, సర్వదర్శనం టోకెన్లు అంటారు. ఆ టోకెన్స్ని కౌంటర్లు అయితే జారీ చేస్తారు. 2 రోజులు ముందుగానే ఈ టోకెన్లు అయితే ప్రజలకైతే ఇస్తున్నారు. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు దర్శనం ఉంది కాబట్టి 2 రోజులు ముందుగానే ఈ టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఆ టోకెన్ల కోసం జనాలు అయితే ఎక్కువ మందిగా వచ్చారు. ఎక్కువగా రావడం వల్ల అక్కడ పోలీసులు కూడా ఎక్కువగా కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ ఒక మహిళకి, ఆమెకి స్పృహ తప్పిపోయి పడిపోయింది ఫస్ట్. ఆ పడిపోయినప్పుడు ఒక పోలీస్ సిబ్బంది ఏం చేశారంటే ఒకసారిగా గేట్ తెరవడం వల్ల ఒక్కసారిగా అందరూ లోపలికి వచ్చేసారు. ఆ లోపలికి వచ్చే ప్రయత్నంలో తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాట వల్ల 6 అయితే చనిపోయారు. ఫస్ట్ ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయింది కదా, ఆమె కూడా ఊపిరాడక గాలాడక అక్కడ అంతమంది క్రౌడ్లో, సో ఆ ప్రభావం అయితే జరిగింది. ఇంతమంది జనం ఉన్నప్పుడు మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఆ క్రౌడ్ని ఎలా ఫేస్ చేయాలి అనేది పోలీస్ సిబ్బంది అయితే ఆలోచించలేదు. అండ్ వాళ్ళు కేర్ అయితే తీసుకోలేదు. అక్కడ అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు మనం దాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కంట్రోల్ చేయాలి. అసలు ముందుగానే దాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఈ దర్శనం కోసం ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మనం దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళకైతే టోకెన్లు అయితే జారీ చేయాలి. ఏ ఇయర్ కూడా ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. కానీ ఈ ఇయర్ మాత్రమే ఈ తొక్కిసలాట అయితే జరిగింది. పుష్ప 2 సంధ్యా థియేటర్లో ఇన్సిడెంట్ ఎలా అయితే జరిగిందో సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అలాగే జరిగింది తొక్కిసలాటలో. కానీ అక్కడ ఒకరు, ఇక్కడ 6 చనిపోయారు. అంతమంది క్రౌడ్ రావడం వల్ల, ఒక్కసారి గేట్ తీయడం వల్ల ఆ తొక్కిసలాటలో ఊపిరాడక గాలాడక వాళ్ళైతే చనిపోయారు. 6 చనిపోయారు. ఇంకా 40 మెంబర్స్ అంటే 40 మందికి గాయాలైతే అయినాయి. వాళ్ళు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మన పోలీసులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ చేయాలి. ఆ ప్లానింగ్ అయితే నిన్నైతే లేదు. లేదు కాబట్టి ఇలాంటి సంఘటన అయితే జరిగింది. ఈ 9 రోజులు పవిత్రంగా భావించి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తుంటారు చాలా మంది భక్తులు. అలాగే సంక్రాంతి హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా క్రౌడ్ అయితే రావడం జరుగుతుంది. అంత క్రౌడ్ వస్తుందని వాళ్ళకి తెలిసినా కానీ ఎలాంటి ప్లానింగ్ అయితే చేయలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అలాంటి ప్లానింగ్ లేకపోబట్టే ఇలాంటి దుర్ఘటన అయితే జరిగింది. వాళ్ళకైతే అంతసేపు క్యూలో నించున్నా కానీ ఎలాంటివి అయితే వాళ్ళకి సప్లై చేయలేదు. లైక్ వాటర్ కానీ, అలాంటి పాలు ఒకటి ఇచ్చారంట, అంతకు మించి ఏమీ ఇవ్వలేదు, మాకు ఫుడ్ కూడా పెట్టలేదని భక్తులు అయితే కొంతమంది చెప్తున్నారు. కానీ పోలీస్ సిబ్బందులు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారని, అక్కడ ఎలాంటి కంట్రోల్ చేయలేదని అక్కడ సామాన్య భక్తులు అయితే చెప్తున్నారు. క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే ఎలాంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఈ 9 రోజుల దర్శనం కోసం. వైకుంఠ ద్వార దర్శనం అంటే పవిత్రంగా భావిస్తారనమాట. తిరుమలలో అలంకరణ కానీ, అక్కడ చూడటానికి ప్రదేశాలు కానీ అద్భుతంగా ఉంటాయి. వాటి కోసం కూడా ప్రజలైతే ఎక్కువగా వస్తుంటారు. మెయిన్ ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అని భక్తులకి కోరికగా ఉంటుంది. అంతమంది భక్తులు వస్తారని తెలిసినా కూడా వాళ్ళు ఎలాంటి పకడ్బందీగా ప్లాన్ చేయకుండా టోకెన్లు అయితే జారీ చేశారు. ఆ టోకెన్ జారీ చేసేటప్పుడు కూడా పోలీస్ సిబ్బందులు కానీ ఎవరైనా సరే పకడ్బందీగా ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ చేసి క్రౌడ్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళు టోకెన్లు అయితే జారీ చేయాలి. ఒక్కసారిగా గేట్ తెరవడం వల్ల వందలాది మంది లోపలికి వెళ్ళడం, ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నంలో కొట్టుకుంటారు, అంటే వెళ్ళిపోతుంటారు. కింద ఎవరు పడ్డారు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంటారు టికెట్ దొరకాలనే ఆశతో. సో అలాంటి ప్రయత్నంలోనే కొంతమంది కింద పడిపోయి వాళ్ళని తొక్కడం వల్ల ఊపిరాడక బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోతారనమాట. సో అలాంటివి జరుగుతాయని పోలీసులు ఎక్కడ కూడా అనుకోకుండా, ప్లాన్ చేయకుండా ఒక్కసారి గేట్ తెరిచి వాళ్ళకైతే టోకెన్లు అయితే జారీ చేశారు. అందులో 6 చనిపోయారు. పోయిన ప్రాణం తిరిగి రాదు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇలాంటివి జరగడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన అయితే. కొంతమంది చంద్రబాబు గారు రాజీనామా చేయాలి, అండ్ తిరుపతి ఈవో గారు రాజీనామా చేయాలి, ఇలాంటివన్నీ అంటుంటారు. ఇవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు కంట్రోల్ చేయాలి. వాళ్ళైతే చెప్తారు పోలీసులకి కంట్రోల్ చేయండి, భక్తులకి జాగ్రత్త చూసుకోండి అని చెప్తారు. కానీ అక్కడ పోలీసులమే, అక్కడ ఉన్న సిబ్బందులు కంట్రోల్ అయితే చేయాలి. అలాంటి చేయలేదు కాబట్టి ఇలాంటివి జరిగినాయి. కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయితే పై వాళ్ళకే పడతాయి. కానీ ఇవన్నీ ఉత్తమాటలు. సో ఇది తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే.